ఉంచు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇతను నా ఫ్రెండ్ సీనియర్ పిఆర్ రఘువీర్ సింగ్. పిఐ ఖాన్ సార్. తను పిఐ హర్ష. పిఎస్ఐ సంగ్రామ్. సార్ నేను హెడ్ కానిస్టేబుల్ గణేష్ యాదవ్ని. సైబర్ బాబు ఎక్కడా? ఒంట్లో బాలేదు, లీవ్లో ఉన్నాడు. వాడికి బ్రెయిన్ కూడా సరిగ్గా లేదు. ఈ రోజు నుంచి మీరు సార్తో కలిసి పనిచేస్తున్నారు. సార్ మీకు ట్రాన్స్ఫర్ అయిందా? లేదు, ట్రాన్స్ఫర్ కాదు. ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ కోసం కొద్ది రోజులు ఢిల్లీకి వెళుతున్నాను. ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అంటే మీరు రాకి వెళ్ళబోతున్నారా? చెప్పలేము. అయితే మీరు కూడా రా ఏజెంట్ అయిపోతారా? నిజం చెప్పండి సార్. అంటే మీరు మీ పేరు వేషాన్ని మార్చుకుని పక్క దేశాలకు వెళ్ళి నిఘా పెడుతుంటారా? ఇది నువ్వు అలవాటు చేసుకో. ఇది దయా పటేల్ మర్డర్ కేస్ ఫైల్. ఇవాటి నుంచి సార్ హ్యాండిల్ చేస్తారు, మీరు హెల్ప్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నా ఫ్లైట్కి టైం అయింది, నేను బయలుదేరాలి. ఆల్ ది బెస్ట్. ఓకే కేల్కర్. సార్ ఒక కప్పు టీ తాగి వెళ్ళండి సార్. నువ్వు తాగు. ఓకే, బాయ్. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ. సార్ రండి కూర్చోండి. థ్యాంక్ యూ మ్యాన్. సార్ ఈ దయా పాటిల్ ఎవరు? దయా పాటిల్ అలియస్ దయాడాన్, మాండువాకి కింగ్. ఏంటి బాబాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అరే సలీం బాయ్, సలాం అలైకుం. మాలేకుం సలాం దయా బాయ్. రే బిందు, షూట్ చెయ్యి. ఆన్లో ఉంది. ఎలా ఉన్నారు? అల్లా దైవులో నేను చాలా బాగున్నాను. క్షమించండి సలీం బాయ్, 1వ తారీఖు రాలేకపోయాను. ఈ సండే మటన్ బిర్యానీ చేయండి. దయా తినడానికి మీ ఇంటికి వస్తాడు. వస్తారా? తప్పకుండా. సలీం బాయ్ ఇదిగోండి. సండే తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను. ఎలా వచ్చింది? సూపర్ గా వచ్చింది. దీన్ని పోస్ట్ చేయి, అలాగే హైవే క్యాప్షన్ పెట్టు. అర్థమైందా? నమస్కారం రాకీ బాయ్. అరే వా వా వా, ఫుల్ గ్యాంగ్ వస్తోంది. రండి రండి రండి. ఎలా ఉన్నారు? కత్తి పదున్ని దయా కోపాన్ని జడ్జి చేయనే చేయకు. ఆహా, అద్భుతం. నా వీడియో నువ్వు చూసావా? దయాబాయ్ మీరొక పెద్ద స్టార్. విన్నావా? మీరందరూ చూసారా? బాగుంది కదా? పార్టీ చేసుకుందామా? డబ్బులు ఎవరిస్తారు? ఇదిగోండి, షేర్ చేసుకోండి. ఎంతమంది ఉన్నారు? 6. ఓరి నాయను, 6 మంది ఉన్నారా? 2, 3, 4, 5, 6 నా తరఫున పార్టీ. ఓకే ఓకే. ఏంటి రాబిన్, ఎలా ఉన్నావు? ఏ పిల్లలు, ఆగండి 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 ఆగండి. ఆ డబ్బులు నా చేతికి ఇవ్వండి. ఇటు చూడు, మీరు ఈ చేంజ్ ఉంచుకోండి, సరేనా? క్యాండీ కొనుక్కోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. ఇందువల్లే నీ అర్హత చూసి నీకు డబ్బిస్తున్నాను. పిల్లల దగ్గర డబ్బులు లాక్కుంటున్నా? తమ్ముడు, ఒక పీకు పీకు కొట్టు. నేను ఉన్నానుగా, గట్టిగా కొట్టు. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు పిల్లోడు కొట్టింది గుర్తుంచుకో, అర్థమైందా? థ్యాంక్ యూ బాయ్. వాడు ఈ కాలం నాటి రాబిన్ హుడ్ అట. క్రైమ్ చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. మనకి వీడు క్రిమినల్, కానీ మాండువా ప్రజలకు మాత్రం వీడు దేవుడు. దయా భాయ్ అని పిలుస్తున్నారు. ఈ దయా కుర్రాళ్ళు వేసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? బబ్లు, బబ్లు ఇలారా. ఏంటిదంతా? ఇది తన పెళ్లి ఊరేగింపా? ఊరేగింపు నీ ఇంటి ముందుంది.
పెళ్లి నీకై ఉంటుంది లేక మీ నాన్నకై ఉంటుంది. అరే అన్న మీరు ఏమంటున్నారు? ఒకటి ఇక్కడి నుంచి పల్లకి వెళుతుంది లేదా శవం వెళుతుంది. తినెవరో తెలుసా? తినే నీ భార్య. నువ్వు చాలా సస్పెన్స్లో ఉంటావు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే నీ కొడుకు నీకు చెప్పడు. అందువల్ల నేనే చెప్తాను. తన రానివ్వు. అన్నా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. కూర్చో. ఇలా చూడు, చెల్లెలి పరువు కోసం అన్నయ్య ప్రాణాలే ఇస్తాడు. చెప్పు, నీకేం జరిగింది? అన్నా, నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమించాను. తను నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. నేను వాడిని పూర్తిగా నమ్మాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నన్నా, కానీ వాడు నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. వాడి పేరేంటి? థ్యాంక్ యూ అన్నా. నువ్వు చేసిన ఈ మేలు నేను ఎన్నటికీ మర్చిపోను. నీకేమైనా పిచ్చా? అన్నయ్యకి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పకూడదు, సరేనా? ఏంటి, 1,00,000 రూపాయలున్నాయి, నువ్వు అడిగిన కట్నం. ఒక విషయాన్ని గుర్తుంచుకో, తను ప్రెగ్నెంట్గా ఉంది. తన్ని బాగా చూసుకోవాలి. తన దగ్గర నుంచి కంప్లైంట్ రాకూడదు. నిన్ను గమనిస్తూ ఉంటాను. రే జితియా, ఫోటో తీరా. భాయ్ స్మైల్ ఇవ్వండి. సార్, వీడిని మీరు రాబిన్ హుడ్ అని చెప్పారు, కానీ ఈ వీడియో చూస్తుంటే వీడు ఒక జోకర్లా ఉన్నాడు. ఏమంటున్నావు? సంగ్రామ్, నా ఇంప్రెషన్ ఎలా ఉంది అది చెప్పు. సార్ మీరు చాలా డాషింగ్ సార్. 1 అవర్ కూడా నువ్వు నా దగ్గర పనిచేయలేదు. అప్పుడే నేను డాషింగ్ అని ఎలా తెలిసింది? ఇట్ వాస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ సార్. ముందు ప్రజల గురించి అర్థం చేసుకో, తెలుసుకో, తర్వాత నిర్ణయించుకో. ఆ గణేష్ బాయ్, సార్. ఓ కప్పు టీ ఇవ్వగలరా? ఓకే సార్. షుగర్ 1 స్పూన్. ఓకే సార్. మీరు కూడా కేల్కర్ సార్ లాగే 1 స్పూన్ చక్కెర అడుగుతున్నారు. మా బ్యాచ్మేట్స్ అందరికీ ఒకే అలవాటు. అందుకే మా కాలేజ్ మమ్మల్ని అందరినీ కార్బన్ కాపీ అంటుంది. ఇదిగో ఇప్పుడే తెస్తాను సార్. సార్, ఈ డయాడాన్ మీద ఎన్ని కేసులున్నాయి? ఫైల్ బట్టి చూస్తే ఒక్కటి కూడా లేదు. అంటే లోకల్ పోలీస్ స్టేషన్ కూడా దయా కంట్రోల్లోనే ఉంది, కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు. సార్, ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సంగ్రామ్ సార్. ఇదే మీ కేల్కర్ అయితే ఏం చేసేవారు? సార్, కేల్కర్ సార్ అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు పెడతారు. ఆయన సోర్సెస్ని ఆయన బాగా నమ్ముతారు. సార్ ఇదిగోండి. థ్యాంక్ యూ. సరే, మనం కూడా అదే చేద్దాం. అండర్ కవర్గా ఉండి వర్క్ చేద్దాం. కానీ నువ్వు వెంటనే నీ నెట్వర్క్ని యాక్టివేట్ చేయి. వీడు రాబిన్ హుడ్ అయితే ఎంతోమంది భక్తులు కూడా ఉంటారు. అలాగే వీడు డాన్ అయితే ఎంతోమంది శత్రువులు ఉంటారు. మనకి ఎవరి దగ్గర నుంచి అయినా కావలసిన ఆధారం దొరకొచ్చు. సార్, నేను ఖాన్ హర్ష మాండ్వా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. గణేష్ బాబు, సార్. సంగ్రామ్, సార్. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. మామూలు వ్యక్తుల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. రైట్ సార్. మామూలు టీ కొట్టుకు వెళ్ళి ఎంక్వైరీ చేశారంటే పోలీసులకు దొరకని ఎన్నో విషయాలు అక్కడ తెలుస్తాయి. ఆ డాన్ మొత్తం జాతకం నాకు కావాలి. వాడెవరు, వాడి మిత్రులెవరు, శత్రువులెవరు, వాడి ఫ్యామిలీ వివరాలు అన్నీ. పదండి. సార్. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను. దీన్ని చూడు, నీ పేరులో ఒక అనాథాశ్రమం. అందరూ నీకోసం వేడుకుంటారు. నువ్వు కూడా త్వరగా నయమైపోతావు. మరణాన్ని ఎవరూ ఆపలేరు నాయనా. ఈ ముసలిది తప్పించుకోగలదా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నాయనా. చావడానికి ముందే నా మనవడి మొహం చూసి వెళ్ళిపోవాలి. ఆ ఒక్క కోరిక తీరితే చాలు. నీకేదైనా సమస్య ఉంటే అది చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. భాయ్, నాకేం ప్రాబ్లం ఉంటుంది? అలాగే మిమ్మల్ని ఎవరు కాదంటారు చెప్పండి, కానీ ఒకసారి రాణి ఊ అని చెప్పాలి.
వదినా వదినా ఏంటి బాబు? ఏమైంది? ఏంటి? ఏదైనా చెప్పాలా? వదినా, అన్నయ్య ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వదినా, ఏమైంది వదినా? ఏదో మాట్లాడండి. చిన్నతనంలో మా అన్నయ్య తెలియకుండా నా బొమ్మ విరగొట్టాడు. ఆ కోపంతో నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి వాడిని కిందకి తోసేశాను. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయడానికొచ్చావు. బాగా ఆలోచించావు. నేను నిన్ను ఏమేం చేస్తాను. ఇలా చూడు, వచ్చిన దారంటే నోరు మూసుకొని వెళ్ళిపో, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఆరు, ఎంతగా అరవాలంటే అంతగా ఆరు, కానీ నువ్వేమీ చెయ్యలేవు. నీకు కావాల్సింది చేసుకో, కానీ ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. చెప్పాలంటే నువ్వే వెళ్తావు. నువ్వు ఒక గొడ్డు మోతుదాన్ని, పిల్లల్ని కూడా కనివ్వలేవు. ఇక్కడికొచ్చి నన్ను బెదిరిస్తున్నావా? ముందెక్కడి నుంచి వెళ్ళవే. నేనేమి గొడ్డుదాన్ని కాదు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో అంతే. వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఆ దయ్యాన్ని ఇంటి నుంచి తరిమేయాలి బాబు. నేను గొడ్డుదాన్ని కాదు. నాకు తెలుసు వదినా, ఈ సమాజం ఎంత ఎదిగినా సరే దాని ఆలోచనలు చిన్నవిగానే ఉంటాయి ఎప్పటికీ. పిల్లలు లేకపోతే తప్పంతా ఆడవాళ్ళదని చెప్తూ ఉంటారు. వదినా, నేను మీకు ముందే చెప్పాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చెకప్ చేయించుకోండి అని. కానీ మీరు వినలేదు. మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారు. ఇవాళ ఏం జరిగిందో చూసారుగా. అదే దేవుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఏమైనా సరే నేను గొడ్డుదాన్ని కాదని నిరూపించి తీరుతాను, చూడండి. మీరేం భయపడకండి వదినా, నేను మీతో ఉంటాను. మీరు గొడ్రాలు కాదనేది నిరూపిద్దాం. నేను మీకోసం ఏమైనా చేస్తాను. ఇన్స్పెక్టర్ మోహిత్ శాస్త్రి, మండవా పోలీస్ స్టేషన్. ప్లీజ్ సార్. సార్. కాన్. సార్, ఇది దయా పటేల్ మర్డర్ కేసు ఫైల్. అసలు ప్రాబ్లం ఏంటి? నార్మల్ కేసులా ఉంది. అంతకుడు ఎందుకు దొరకలేదు? మీరంతా ఏం చేస్తున్నారు? సారీ సార్, మీరు కొత్త కదా. మండువాలో ఉండే అందరికీ దయా పటేల్ బాగా తెలుసు. వాడు సాధారణమైన మనిషి కాదు. వాడు చనిపోయిన తర్వాత మాండువాల గొడవలు జరిగాయి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ని తగలబెట్టారు. అతను పెద్ద మనిషే, కానీ మీ రికార్డ్స్లో అతని గురించి ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదే. వాడి గురించి మీకు బాగా తెలిసింది కదా. సార్, కంప్లైంట్ వచ్చి రిజిస్టర్ చేయలేదని కాదు సార్, కంప్లైంటే రాలేదు సార్. దయాభాయ్ ఏం చేస్తున్నాడు? లేబర్ని సప్లై చేస్తాడు. మర్డర్ ఎక్కడ జరిగింది? ఇక్కడే పక్కనున్న సలూన్లో సార్. ఓపెన్ చేయి. మర్డర్ జరిగినప్పుడు చూసిన ఒకే ఒక విట్నెస్ నువ్వే. లేదు సార్, హత్య జరిగినప్పుడు నేను చూడలేదు.
మర్డర్ తర్వాత నువ్వు లేచే ఉంటావుగా, అప్పుడు ఎవరైనా పారిపోవడం చూసుంటావుగా. లేదు సార్, నేనెవరిని చూడలేదు. దయాభాయ్ లాంటి డాన్ చేపలాగా విలవిల్లాడడం చూసి నేను భయపడిపోయాను, కళ్ళు తిరిగి పడిపోయాను. నీ స్టేట్మెంట్ నేను కూడా చదివాను. నీకు దయ ఎలా తెలుసు? సార్, దయాభాయ్ వల్లే ఈరోజు కష్టపడి నేను సంపాదిస్తున్నాను. లేకపోతే నడి రోడ్డు మీద కూర్చొని ప్రజల జుట్టు కత్తిరించేవాడిని. ఒకరోజు వర్షం పడింది, సామాను మొత్తం ఖరాబ్ అయిపోయింది. దయాభాయ్కి విషయం తెలిసిందే, ఆయనే నాకు ఈ కొట్టు అద్దెకి ఇప్పించారు. ఆయన్ని చంపడానికి ఎంతమంది వచ్చారు? సార్, ఇద్దరు వచ్చుండొచ్చు, కానీ నేను ఎవరి ముఖం చూడలేదు. కానీ ఇద్దరి కాళ్ళు మాత్రం కనిపించాయి. ఏం డ్రెస్ వేసుకున్నారు? ఒకడు బ్లూ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు, షూ కూడా వేసుకున్నాడు. ఇంకొకడేమో చెప్పులు వేసుకున్నాడు. ఇంకేం తెలుసు? తెలీదండి, ఇంకేం తెలియదు మేడం. ఇలా చూడు బాబు, 2 విషయాలుంటాయి. ఒకటి, నువ్వు వాళ్ళతో చేతులు కలిపితే నీకు అన్ని విషయాలు తెలుసుండాలి. రెండోది, నీకేమీ తెలీదు. కానీ ఈ రెండో విషయం ఉందే, దానివల్లే నీ ప్రాణానికి ప్రమాదం. అంత పెద్ద డాన్ లాంటి దయానే చంపేస్తారంటే నువ్వు వాళ్ళకో లెక్క. నాకు తెలుసు సార్, నేను ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం ఆయన పెట్టిన భిక్షే కదా. నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను సార్. నాకే విషయం తెలిసినా వెంటనే మీ దగ్గరికి వచ్చి చెప్తాను సార్. గుడ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వీడి మీద కన్నీసి ఉంచండి. నేరస్తుడితో కలిసిన ఒకే ఒక విట్నెస్ కావచ్చు. సార్, ఈ దయా హీరో కంటే ఫేమస్ అయ్యాడు. ఒకవేళ తను హీరో అయితే ఎవడో ఒక విలన్ ఉంటాడు కదా. తానా ఇక్కడ లేడని తెలిసింది. వాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. వాడి శత్రువు చనిపోయాడు కదా, జాలిగా పండగ చేసుకుంటాడు. ఒకవేళ దయాబాయిని తనే చంపుండొచ్చేమో. ఏమో, ఎవరికి తెలుసు, అలా కూడా జరుగుండొచ్చు. ఇద్దరికీ పాత పగ ఉంది. దయా వాడి శత్రువుని వాడే సిద్ధం చేసుకున్నాడు. మార్కెట్లో ఒక మనిషిని చంపేశారు, కానీ ఎవ్వరికీ తెలీదు. ఇది రద్దీగా ఉండే ప్లేసే, చాలా విచిత్రంగా ఉంది. కరెక్ట్ గా చెప్పారు సార్. ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసుండాలి. సార్, ఎవరైనా భయపడి సాక్ష్యం చెప్పడానికి రావట్లేదేమో. అవును, అది నిజమే. మోహిత్ సార్, సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా తెలిసిందా? సార్ నేను అది కూడా చెక్ చేసి చూశాను, కానీ ఏ సీసీటీవీ ఫుటేజీలో కూడా ఈ కొట్టు కవర్ అవ్వలేదు సార్. అర్థమైంది సార్, బాగా ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఓ పని చేయి మోహిత్, చెప్పండి సార్. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం హర్ష హ్యాండ్ ఓవర్ చేయి. అదెందుకు సార్? నేను చెక్ చేశాను, అక్కడ సస్పెక్టే లేదు. అది మేం డిసైడ్ చేసుకుంటాం. నీకు కనిపించిన విషయాలు ఒక్కోసారి మాకు కూడా కనిపించవచ్చు. నీళ్ళల్లో ఉన్న మొసలతో పెట్టుకుంటే ఇలాగే జరుగుద్ది కదా. అంటే దయా బావు సెట్తో పెట్టుకున్నాడు. అతను కూడా మామూలుడు కాదుగా. ఇంటర్నెట్లో బెదిరించినంత మాత్రాన బాయ్ అయిపోరు. చూడు, ఈ వీడియో చూడు. నా మౌనాన్ని నా బలహీనతగా అనుకోకు. సింహం 2 అడుగులు ఎందుకు వెనక్కి వేస్తోంది? అప్పుడే వేగంగా ముందుకెళ్ళి తన ఆహారాన్ని వేటాడగలదు. ఇంకో విషయాన్ని మర్చిపోకండి, నా శత్రువు పెద్ద తప్పేంటంటే వాడు నా శత్రువు. గాడ్ బ్లెస్ యూ మై ఎనిమీ. ఏంటయ్యా, నా ఫోనే తీయట్లేదు, రిప్లై కూడా నువ్వు ఇవ్వట్లేదు. నిన్ను కలవాలంటే మేము సముద్రంలోకి రావాలా? అదేంటంటే బావు, నేను కాస్త బిజీగా ఉన్నాను. మీరెలా ప్రజలకు సేవ చేస్తున్నారో అలాగే నేను కూడా చేయాల్సి వస్తోంది. నేను ముఖ్యమైన వాళ్ళ ఫోన్లే తీస్తాను, పనికి రానోళ్ళవు కాదు. ఎలా ఉన్నావు దయా? నువ్వు బాగానే ఎగురుతున్నావు. గాలిపటం ఎంత పైకి ఎగిరినా దాని దారం ఇంకొకటి చేతిలో ఉందని దానికి బాగా తెలుసు. దానివల్ల ఎక్కువ ఎగరక ప్రశాంతంగా ఉండు. మూసుకొని ఉంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు. నాతో కలిసి పనిచేయి. ఇక్కడున్న పోలీసు వాళ్ళు నిన్నేమీ పీకలేరు. ఇంకా చెప్పాలంటే నువ్వు నా పార్టీలో వచ్చి కలిసిపో. జితియా, షూట్ చేయి. అలాగే అన్నా. రాజకీయాల బాబు చూడ్డానికి వచ్చారు, పార్టీలో జాయిన్ చేయడానికి ఆఫర్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో మన సత్తా ఏంటో తెలియాలి కదా. బాయ్, ఏంటి? దిలీప్ కాంట్రాక్టరు డబ్బు ఇచ్చేశాడు, బండి కావాలంటున్నాడు. బండి దొరకదని వాడికి చెప్పు. దయాకి ఒక విషయం నచ్చిందంటే దాన్ని అతను తిరిగి ఇవ్వడు. అలాగే నీకు తెలుసు కదా, 2000 మంది లేబర్స్ పనిచేస్తున్నారు. నా కోసం ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు కూడా ఇస్తారు. సూపర్ గా చెప్పారు బాయ్. బాండువా బయట కూడా మన బిజినెస్ బాగా సాగుతుంది. కొన్ని రోజుల్లో జిల్లాను కూడా పట్టేద్దాం. జితియా, ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయి. కింద క్యాప్షన్ పెట్టు, స్నేహితుడిని మోసం చేయకూడదు, చేసిన వాడిని నమ్మకూడదు. దయా బాగా ఎగురుతున్నాడు. వీడికి త్వరలోనే స్పాట్ మనం పెడదాం.
మన దేశంలో అన్నయ్యని తమ్ముడు, తమ్ముణ్ణి అన్నయ్య మోసం చేసే అలవాటు ఉంది. మహాభారతంలో కూడా ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారు. నువ్వు ఏం చెప్తున్నావు నాకు అసలు అర్థం కాలేదు. దయాభాయ్ ఉన్నాడే చాలా మంచోడు, ఆ, కానీ అతని తమ్ముడే అతన్ని మోసం చేశాడు. అలాగా? తన భార్యని ఎవరైనా తప్పుడు ఆలోచనతో చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఆయనకు కూడా కోపం వచ్చింది. శగునా, శగునా, ఒక్కసారి అడుగుతాను, మళ్ళీ అడగను. నీకు మచ్చేంద్రకి సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే చెప్పు, పెళ్లి చేసుకో, నన్ను వదిలేసేయి. కానీ వెనకుండి ద్రోహం చేయడం వదిలేసేయి. నువ్వు నా భార్యవని చెప్పుకోకు. అలాగా? చాలా త్వరగా గుర్తుకొచ్చేసినట్టుంది. 2 ఏళ్ల తర్వాత భార్య గుర్తుకొచ్చిందా? చూడు, వీడికి నీకు అక్రమ సంబంధం ఉంటే పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోను. నేను నిరూపించి చూపిస్తాను. నేను గొడ్డుదాన్ని కాదు. మరి వీడితో పడుకుంటావా? అయితే మీరు పడుకోలేదా? అదిగో దాంతో 2 ఏళ్ళవుతోందిగా. అది మనింటికొచ్చి బిడ్డ పుట్టిందా? లేదు కదా. ఇప్పుడు ఎవరిది లోపం? నా దగ్గర లేక నీ దగ్గర? భర్తతో ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదా? నా భర్త ఒక మగాడు, అది నాకు తెలుసు. నువ్వు నీ పని చేసుకో. ఇంకా చెప్పాలంటే పెళ్ళైన ఆడది మరొకడితో పడుకుంటే ఏమంటారో నీకు వేరుగా చెప్పక్కర్లేదు కదా. అనయ్య, నీ పెళ్ళానికి చెప్పావు, లేకపోతే బాగుండదు. నాకు శగనాకి మధ్య ఎవరైనా వచ్చారంటే వాళ్ళని నేను చంపేస్తా. బాగుందిరా. ఇప్పుడు దీనికోసం నువ్వు మీ అన్నితో గొడవ పడతావా? సార్, ఎవరిని వదిలిపెట్టకండి. వాడు ఎప్పుడు చేస్తారా అని అందరూ ఎదురు చూశారు. వాడు చనిపోతే వీళ్ళు అనుకున్నది జరుగుతుంది. సార్, వాడికి ఇంట్లోనే విరోధులు ఉన్నారు. మీ అబ్బాయి డౌన్ కావడం వల్ల ఎంతో మంది శత్రువులు ఉండుంటారు. వాడికి ఎంతమంది శత్రువులున్నారో అంతకు మించి వాడికి మిత్రులున్నారండి. ఇక్కడ ఒక అమ్మ తన కొడుకును మాత్రమే కోల్పోలేదు. చెప్పాలంటే ఒక ఊరికి అండగా నిలిచిన ఒక వ్యక్తిని వీళ్ళు కోల్పోయారు. అందరి యందు నా కొడుకు చాలా ప్రేమగా ఉంటాడు. నా భర్త చనిపోయిన తరువాత ఈ ఇంటి బాధ్యతలు మొత్తం నా మీద పడ్డాయి. ఏదో ఒక పని చేస్తూ నా పిల్లల్ని నేను పోషించాను. అమ్మా, చేతికేమైంది? వదిలి ఏం లేదులే. ఈవేళ షణ్మాక ఇంట్లో చాలా మంది బంధువులు వచ్చారు. కొంచెం పాత్రలు ఎక్కువ పడ్డాయి. అమ్మా, నువ్వు ఇంకెవరింటికి పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను పని చేస్తాను. నేను డబ్బులు తీసుకొస్తానమ్మా. తమ్ముడిని చెల్లిని నేను పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక కట్ట 50 రూపాయలు, ఒక కట్ట 50 రూపాయలు. ఇటు చూడండి ఆంటీ, రండి, ఒక కట్ట 50 రూపాయలు కొనుక్కోండి. సార్, కనీసం అడుక్కునేవాడైనా అడిగే డబ్బులు తీసుకుంటాడు. మీరేమో పోలీస్ అయినా అసలు సిగ్గులేదు. అమ్మా, రే, ఏంట్రా నీ మొహంలో ఇంత రక్తం కారుతోంది? ఏమైంది? పాఠం నేర్చుకున్నాను. మన హక్కుని మనమే అడిగి తీసుకోవాలమ్మా. నిజాయితీగా ఉంటే ఇలాగే జరుగుతుంది. సంతోషం కోసం ఇంకో దారి ఎంచుకోవాల్సి వస్తుంది. తనందరి మీద జాలిపడి సాయం చేస్తూ ఉంటాడు. అందువల్లే దయాగా పిలవబడిన వాడు దయాభాయ్ అయ్యాడు. అన్నా అన్నా, ఒక వడపావివ్వా. డబ్బులు ఇవ్వరా? డబ్బులు లేవండి, నాకు ఆకలిస్తుంది. ఇక్కడి నుంచి లే బాబు, లే లే లే. రేట్ ఎంత? ఒక వడాపావు 10 రూపాయలు. నేను కొట్టు రేట్ అడిగాను. 25,000. ఇదిగో 30 ఇస్తున్నాను. ఇక వీడే ఓనర్. చాలా థ్యాంక్స్ బాయ్. తన దయాగుణం చూసి అందరూ ఎంతో మంది సంతోషపడ్డారు. అందరూ తనని ఒక బిడ్డలా చూశారు. తను చేయాల్సిన పనులు కూడా చక్కగా చేసి పెడతాడు. సరేనమ్మా, నిజంగా మీ అబ్బాయి అంత మంచివాడైతే అతను ఎందుకు చంపాలి? ఏమో తెలీదు సార్. ఒకవేళ బబ్లుకు తెలుసుండొచ్చు. బబ్లు ఎవరు? బబ్లు దయాకి చిన్న వయసు నుండి ఫ్రెండ్. ప్రతిదీ వాడే చూసుకుంటాడు. బబ్లుకి దయ అంటే ప్రాణం. కానీ ఏంటో తెలీదు, దయ చనిపోయినప్పటి నుంచి బబ్లు ఈ చుట్టుపక్కలకే రాలేదు.
వీళ్ళంతా కూడా అయోగ్యులు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చూపిస్తారు. కానీ బబ్లుకి అంతా తెలుసు. దయా దగ్గర ఎంత డబ్బుంది, తను ఎక్కడ పెడతాడు, అన్ని విషయాలు బబ్లుకి తెలుసు. డబ్బు కోసం వాడు ఏదైనా చేస్తాడు. అంటే బబ్లు దయ్యాని హత్య చెయ్యొచ్చు. లేదు సార్, నాకు అలా అనిపించలేదు. బబ్లు దయ్యాని చంపుండడు. బబ్లుకి దయ చాలా సాయం చేశాడు. తను చాలా దీన పరిస్థితిలో ఉండేవాడు. నువ్వేం కంగారు పడకు. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పని దొరుకుతుందిలే. నేను భోజనం తీసుకొస్తాను. బబ్లు, దయా, నువ్వా? ఏరా నన్నొచ్చి కలవ్వా నువ్వు? ఇలా జీవిస్తున్నా? అది కాదన్నా, నువ్విప్పుడు గొప్పవాడి వైపోయావు, అందుకనే. దెబ్బలు తింటావు. నువ్వు నా స్నేహితుడురా. ఎవరూ లేనప్పుడు అప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నీ గుర్తుందా? మనిద్దరం కలిసి ఒక రోటీని విభజించుకొని తిన్నాం. ఈ రోజు నుంచి నువ్వు నా కోసం పని చేయాలి. చెత్త దెబ్బల మీద ఉండాల్సిన నన్ను లేపి డబ్బులు కట్టల మీద కూర్చోబెట్టాడు. తన వ్యాపారాలన్నీ నేనే చూసుకునేవాణ్ణి. నా మీద ఎక్కువ నమ్మకం ఉంచేవాడు. నాకు వాడు దేవుడు లాంటోడు. ఆ దేవుణ్ణి డబ్బు కోసం నువ్వు చంపేశావు. ఏం లేదు సార్, వీడికి డబ్బే అన్నిటికంటే ఎక్కువ. వీడే దయ్యాన్ని చంపేశాడు. నాకు తెలుసు సార్, నా మీద అనుమానపడతారని నాకు తెలుసు. వాడు నాకు మిత్రుడు కాదు, నాకు అన్న లాంటివాడు. 4 రోజులుగా వాడిని మర్చిపోవడం కోసం తాగుతున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? ఎవరతన్ని చంపుండొచ్చు? దానియా, వాడి మీద దాడి చేసే ధైర్యం అతనికే ఉంది. వేడికి వాడు పరమ విరోధి. ఎందుకు? మనిషిలో ఉండే చెడ్డ గుణం ఇదే సార్. ఎవరైనా కళ్ళ ముందు ఎదుగుతుంటే చాలు, వాళ్ళకి నచ్చనే నచ్చదు. దానియా చాలా రోజుల నుండి ఇదే వ్యాపారం చేస్తుండేవాడు. కానీ ప్రజలు దయాబాయి దగ్గరే పని చేయాలని కోరుకునేవారు. అందుకనే దానియా దయా మనుషులందర్నీ చంపడం నా ఏనుగునేం చేస్తారు? నిన్ను అయితే ఇది తాన్యా చేసుంటాడు అంటావు? అవును. 4వ తారీఖు ఉదయం ఎక్కడున్నావు? దయాబాయి ఆ రోజు నన్ను ముంబైకి పంపించాడు డెలివరీ ఇవ్వడానికి. ఎవరు డెలివరీ? తను హేమన్ షా అంధేరి. ఆ నెంబరు అడ్రస్ ఇవ్వు. ఖాన్, థ్యాంక్ యూ సార్. హర్షకు ఫోన్ చేసి హేమంత్ షా విషయంలో బబ్లు ఇచ్చిన స్టేట్మెంట్ని క్రాస్ చెక్ చేయమను. ఓకే సార్. సార్, హర్ష ఫోన్ చేస్తోంది. స్పీకర్లో పెట్టు. చెప్పు హర్ష. సార్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. దయా ఆనంద్ అనే అతనికి బలవంతంగా పెళ్లి చేశాడు సార్. తనకు ఆ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. మోహిత్, ఈ విషయం ఎందుకు చెప్పలేదు? సార్, ఇదేం పెద్ద విషయం కాదు సార్. ఆ కుర్రోడు అమ్మాయిని మొత్తంగా ఫినిష్ చేసాడండి. దయాబాయ్ ఆ అమ్మాయికే పెళ్లి చేసి పెట్టాడు. అది మంచి విషయమేగా. మంచి విషయం ఏదో చెడు విషయం ఏదో మేము నిర్ణయించాలి, నువ్వు కాదు. అందరూ అతన్ని రాబిన్ హుడ్ అంటున్నారు, కానీ అతను ఒక క్రిమినల్. గాట్ ఇట్? ఓకే సార్. హర్ష, నువ్వు గణేష్ రామ్ని సంగ్రామ్ని తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఆనందే మన సస్పెక్ట్. ఎస్ సార్. లోపల ఎవరమ్మా? బయటికి రండి. చెప్పండి. నీ పేరు రేవతినా? నువ్వు ఆనంద్ వైఫ్ వా? అవును. నీతో కాస్త మాట్లాడాలి. ఇలా చూడు, నీకు హెల్ప్ చేయటానికే వచ్చు. ఏం జరిగిందో మాతో చెప్తావా? నువ్వు మీ అమ్మగారింట్లో ఏం చేస్తున్నావు? పోవా ఇక్కడి నుంచి. ఆ దయ్యగాడు నన్ను కొట్టాడు కదా, నీకు కూడా అదే గతి. మీరేం చేస్తున్నారు? పోవే, వెళ్ళిపో. ఎవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పో. నీ దయాబాయికి నేనేమీ భయపడను. దయా అన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్దామని నేను అనుకున్నాను, కానీ ఆ సమయంలోనే దయా అన్నయ్యని ఎవరో చంపేశారని నాకు తెలిసింది. అప్పుడే నాకు అర్థమైంది, ఇకపై నన్ను కాపాడడానికి ఎవరూ రారని. ఈ ఆనంద్ సంవత్సరం నుంచి సైలెంట్గా ఉన్నాడు. ఉన్నట్టుండి వాడికి అంత ధైర్యం వచ్చిందా? నెక్స్ట్ డే దయా చనిపోయాడు. ఒకవేళ వీడికి దయా చనిపోతాడని ముందే తెలుసుంటుందా?
ఒకవేళ తనే దయా మర్డర్ ని ప్లాన్ చేసి ఉండొచ్చా? కాబట్టి రేవతిని పంపించేశాడా? ఇప్పుడేం చేద్దాం మేడం? కేల్కర్ సార్ ఉంటే ఏం చేసేవారు? ఏయ్, నన్ను కొట్టకండి సార్. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నేను దయ్యాన్ని చంపలేదు సార్. నన్ను కొట్టకండి. అయితే నువ్వు దేవుడు అన్నమాట. రేపేం జరుగుతుందో నీకు తెలుస్తుంది. దయా రేపు చస్తాడు. ఆ విషయం తెలిసే నువ్వు నీ వారిని ఇంట్లోంచి పంపించేశావు. లేదు సార్, నేను మీకు అంతా చెప్పేస్తాను సార్. నిజం చెప్పేస్తాను సార్. చెప్పా. రేవతి నాకు తలనొప్పిగా మారింది సార్. విసిగిపోయాను. నేను ఆ రేవతిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. దయా నన్ను బెదిరించి మా పెళ్లి జరిపించాడు. అందుకే నేను ధైర్యం చేసి తనని తరిమేశాను. తర్వాత ఏం జరిగినా పర్వాలేదనుకున్నాను. కానీ సార్ నిజం చెప్తున్నాను, దయా హత్య గురించి నాకు నిజంగా ఏమీ తెలియదు సార్. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నువ్వు ఎక్కడున్నావు? సార్ నాకొక ఎలక్ట్రిక్ షాప్ ఉంది సార్, అక్కడే ఉన్నాను సార్. ఖాన్ సార్ ఆనంద్ షాప్ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించు. వాడి ఫోన్ సీడీఆర్ కూడా నాకు వెంటనే కావాలి. సార్ పిఎం రిపోర్ట్ ఇంకా బాబు సాక్ష్యం ప్రకారం దయా మర్డర్ 4 ఫిబ్రవరి 11 to 11:30 మధ్య జరిగి ఉండాలి. ఆ ఏరియాలో 11 to 12 మధ్యన ఎన్ని మొబైల్స్ యాక్టివ్ గా ఉన్నాయో వాటి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాను. గుడ్ వర్క్ హర్ష. సార్ ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ దొరుకుంటే ఇంకా బాగుండేది. చూద్దాం. ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదంటే మరో ప్లాన్ వేద్దాం. మర్డర్ లొకేషన్కి 500 మీటర్ల దూరంలో ఏమేం రోడ్స్ ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని తెప్పించండి. ఒకవేళ మన సస్పెక్ట్ లిస్టులో ఎవరిదైనా లేక హత్యతో సంబంధం ఉన్న ఎవరి మొబైల్ అయినా యాక్టివేట్ అయితే అది మనం కనిపెట్టాలి. ఆల్రైట్ సార్. సార్ దానియాకి దయాకి మధ్య పెద్ద పగుండేది. దానియా చేసిన అదే పనే దయా కూడా చేసేవాడు. కాబట్టి ఎవరిని అడిగినా కానీ అందరూ తానియా పేరే చెప్తున్నారు సార్. సార్ ఇక్కడ ఒక లోకల్ పొలిటీషియన్ ఉన్నాడు, పేరు భావ్. దయా హిట్ లిస్ట్లో అతను ఉన్నాడు. దయా అతను చెప్పిన పని చేయడానికి అంగీకరించలేదు. దాంతో అతను చాలా కోపంగా ఉన్నాడు. సార్ దయా వాళ్ళ ఇంట్లో ఇంకేదో కథ జరుగుతుంది. దయా తమ్ముడికిను వాళ్ళ పెళ్ళాల మధ్య ఏదో అక్రమ సంబంధం నడుస్తున్నట్టుంది. ఈ దయా కథ బాలీవుడ్ కొత్త సినిమాలో ఉంది. ఎటు వెళ్ళినా అందరూ వీడి గురించే చెప్తున్నారు. ఇంతవరకు మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్స్లో ఒకటి నీ ఫైల్లో లేనే లేదు. అసలు నువ్వేం రీసెర్చ్ చేశావు? సార్ మరొక విషయం, జిత్యా అనే ఒక అబ్బాయి ఎప్పుడూ దయా సార్ తోటే ఉంటాడు. వీడియోస్ అన్నీ తనే తీస్తూ ఉంటాడు. ఈ విషయం తనకేమైనా తెలుసుండొచ్చేమో. అతనితోనే ఎప్పుడూ ఉండేవాడు. ఆ రోజు ఏమైనట్టు? ఏయ్, ఆగురా. అరే సార్ సార్ ఏమైంది సార్? అరెక్కు. ఎక్కు. అరే సార్ ఏంటి ఏం చేస్తున్నారు సార్? సార్ సార్ వీళ్ళు నన్ను ఎందుకు సార్ ఇక్కడ తీసుకొచ్చారు? నీతో కరోర్పతి ఆడాలని ఆడతావా? కానీ రూల్స్లో కొద్దిగా మార్పులుంటాయి. కరెక్ట్ సమాధానం అయితే ఇంటికి, తప్పుడు సమాధానం అయితే జైలుకి. చెప్పు, ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటావు? కరెక్ట్ ఆన్సరే కావాలి. చాలా తెలివైన వాడు. అయితే మరి చెప్పు, ఈ దయాన్ని ఎవరు చంపారు? నీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడు అతనితోనే ఉంటావుగా, చూసే ఉంటావు. లేదు సార్, నాకు ఏం తెలియదు సార్. ఆ రోజు నేను తొందరగా వెళ్ళిపోయాను సార్. నాకు 2 గంటలకే తెలిసింది సార్. ఎవరో దయాన్ని చంపేశారని చెప్పారు సార్. నా ఇన్కమ్ మొత్తం ఆగిపోయింది సార్. సార్ నా జీవితమే నాశనం అయిపోయింది సార్. దయా మర్డర్ జరిగిన రోజు దయా నిన్ను పెద్ద మార్కెట్లో ఇన్సల్ట్ చేశాడు. నీకు కోపం వచ్చి ఉంటుంది కదా. వాణ్ణి చంపాలని నీ మనసు కూడా ఊవిళ్ళూరుంటుంది కదా. నాకు చాలా కోపం వచ్చింది. కానీ మీరు నన్ను ఒకసారి చూడండి, నన్ను బాగా చూడండి. నేను ఎవరైనా హత్య చేస్తానా చెప్పండి? వాడు 6 అడుగులు ఎత్తున్నాడు. వాడిని నేను ఎలా హత్య చేస్తాను చెప్పండి? సార్ నన్ను చూస్తే చిన్న పిల్లలు కూడా భయపడరు. ఆలోచిస్తే నువ్వు ఏమైనా చేయగలవు. అది సరే కానీ దయా సలూన్కి ఒకడే వెళ్తాడా, ఇంకెవరైనా తీసుకెళ్తాడా? అంటే ఆయన ఒంటరిగానే వెళ్తారు. దయాబాయ్ షాప్లోకి ఎంటర్ అవ్వగానే షాప్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు సార్. దయాకి ఎంతమంది శత్రువులు ఉన్నారు? నాకు అదేం తెలియదు సార్. నేను వీడియో తీస్తాను అంతే. ఖాన్, వీడు వేస్ట్ ఫెలో. వీడిని వదిలేయండి, వెళ్ళు. వస్తాను సార్. సార్ మీరు అటువైపే వెళ్తున్నారు కదా, నన్ను దారిలో దింపేయండి సార్. తినగా పోలీస్ స్టేషన్కే వెళ్తున్నాం, వస్తావా? వద్దు సార్.
అతని మీద కనీసం ఉంచు ఖాన్. అలాగే సార్. వీడి ఖచ్చితంగా ఏదో తెలిసే ఉంటుంది. బజార్లో వీడికి అవమానం జరిగింది, అలాంటిది వీడికి ఏం తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు వీడి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. దొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటు నాకు లేదు, అందుకే సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. దయాన్ని ఎందుకు చంపావు? 2 కారణాలు ఉండుంటాయి. మొదటి కారణం అతని ఆస్తు డబ్బు మొత్తం నీకొస్తుంది. ఇక రెండవది... సార్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? సార్ మీరు అనుకుంటున్నవన్నీ కూడా తప్పే సార్. నాకు ఆ దయా బిజినెస్లో అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు సార్. నేను వాడి బిజినెస్కి దూరంగా ఉన్నాను సార్. నువ్వు తన భార్యకి చాలా దగ్గరగా ఉన్నావని విన్నాను. ఆమెకి నీకు ఉన్న సంబంధం ఏంటి? నేను చెప్తాను. నేను తన సహాయాన్ని తీసుకున్నాను. నన్ను గొడ్డుదే అని చెప్పి తను మరొక పెళ్లి చేసుకున్నాడు. కానీ నాలో ఎలాంటి లోపం లేదని నిరూపించాలని నేను అనుకున్నాను. నువ్వు నన్ను వాడుకున్నావా? మరింకేం చేయమంటావు? నాకు నా కుటుంబమే ముఖ్యం. బయటకెళ్ళి అక్రమ సంబంధం పెట్టుకునే కంటే ఇంట్లోనే పెట్టుకుంటే మంచిదని రెండో భార్య కూడా దయాకి బిడ్డని కని ఇవ్వలేకపోయింది. ఈ 2 సంవత్సరాలలో నువ్వు కూడా అది చేయలేకపోయావు. వీళ్ల కుటుంబంలోనే ఏదో సమస్య ఉంది సార్. ఎదుటివారి కొంప కూల్చాలనుకుంటే నీ కొంప కూడా ఏదో రోజు కూలుతుంది. ఫిబ్రవరి 4న నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను, వదినతో పాటు. ఆహాహా, ఎలుకకి పిల్లి సాక్ష్యం అంటే మీరిద్దరూ ఆధారాలు ఇవ్వలేరు. మీరిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఖాన్, వాళ్ళ దగ్గర ఫోన్స్ తీసుకుని ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా. వీళ్ళు ఇంకెవరికైనా డబ్బిచ్చి ఈ పని చేయించుండొచ్చు. మీరిద్దరూ మాండువా వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, దయా లేబర్ యూనియన్ ఫినిష్ అయిపోయింది సార్. అందులో 2000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వేరే యూనియన్లో జాయిన్ అయిపోయారు. అనియా, నీకు కావాల్సింది నీకు దక్కిందిగా. దయా లేబర్స్ అందరూ నీ దగ్గరకు వచ్చేసారు. సార్ వాళ్ళు పేదవాళ్ళు సార్. నా దగ్గర పని ఉంది, వాళ్ళు వచ్చేసారు. దయా కాంట్రాక్ట్స్ అన్నీ కూడా నీ దగ్గరకు వచ్చేసాయని నేను విన్నాను. దయా చావడం వల్ల నీకు లాభమే, పైగా అతన్ని చంపడానికి నువ్వు ప్రయత్నించావు కూడా. సార్ అది ఏదో కోపంలో జరిగిపోయిందండి. వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చి గొడవ చేశారు. ఆ గొడవలో కాస్త పెద్దదైపోయింది. 4 ఫిబ్రవరి ఉదయం నువ్వు ఎక్కడున్నావు? అది సమాధానం ఇస్తావా లేక నాలుగు చీరేయాలా? ఖాన్, ఆగండి, నేను చెప్తాను. రేయ్, రా, పో. చెప్పు. మసాజ్ పార్లర్లో నా పెళ్ళుందండి. నీకు ఐటమ్ ఉందా? సార్ ఈ విషయం బయట చెప్పకండి. ఈ విషయం నా భార్యకి తెలిస్తే ఇక నా పని అయిపోయినట్టే. సర్లే, నువ్వు ఎవిడెన్స్ తెచ్చి చూపించు, నేను చెప్పను. ఆధారమా? సార్ ఆధారాలన్నీ ఇక్కడ. ఓకే, వెంటనే ఫోన్ చేయి. వద్దు సార్ ఆగండి సార్, నేను తీసుకొచ్చి ఇస్తాను. నేనే స్వయంగా తీసుకొచ్చి మీకు ఇస్తానా? సార్ తాన్యా అప్పుడు మసాజ్ పార్లర్లోనే ఉన్నారు. నేను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. బావు ఎక్కడున్నాడు? పార్టీ పని మీద బయటికి వెళ్ళారు సార్. ఈవినింగ్ వచ్చేస్తానని చెప్పారు. సార్ నేను హేమంత్ షాతో మాట్లాడాను సార్. బబ్లు ఆ రోజు అంధేరిలో ఉన్నాడంట. ఇప్పుడు ఎంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు? జిత్యా, మచేంద్ర, తాన్యా, సగుణ అండ్ బాబు సాబ్. వీళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ వచ్చాయా? ఎస్ సార్. తాన్యా, మశ్చంద్ర, సగుణ వీళ్ళ రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి సార్. వాళ్ళ కాల్ రికార్డ్ స్టేట్మెంట్కి మ్యాచ్ అవుతున్నాయి. కానీ సార్, జిత్యా మర్డర్కి 4 రోజుల క్రితమే బావుకి కాల్ చేశారు సార్. అలాగే తన అకౌంట్లోకి సడన్గా 20,000 రూపీస్ వచ్చాయి. ఇంత పెద్ద అమౌంట్ ఎప్పుడూ తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. నన్ను ఎందుకు పిలిచారండి? సార్, మీ ప్రజలు ఏం చేస్తున్నారు? జిత్యా, ఈరోజు కరోర్పతి ఆటొద్దు. సో నీకున్నది ఒకే ఒక ఆప్షన్, ఒప్పుకో. నువ్వు బాహు కలిసే దయాన్ని చంపారు. లేదు సార్, నేను హత్య చేయలేదు. ఏంటి వేళాకోళం చేస్తున్నారు? తమాషా కాదు సార్, జరిగింది ఇదే. మీ లొకేషన్ మర్డర్ లొకేషన్తో మ్యాచ్ అవుతోంది. జిత్తే అకౌంట్లో 20,000 రూపాయలు వేశారు మర్డర్కి 2 రోజుల ముందు. ఎందుకు? ఆ 20,000 అడుగుతున్నారా? అది నేనే ఇచ్చాను. దయా సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు చేస్తున్నాడు. నేను కూడా అదే చేయాలనుకున్నాను. అదేంటంటే ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువైతే అది ఓటింగ్లో లాభం ఇస్తుంది కదా, అందువల్లనే నేను డబ్బులు ఇచ్చాను. అది కాకుండా సార్, ఈ మర్డర్కి నాకు ఏ సంబంధమూ లేదు. అవును సార్, మీరు దయాభాయ్ మర్డర్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. సార్ మర్డర్ లొకేషన్కి 500 మీటర్ల దూరంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాను. రోడ్ మీద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మనకి దొరికింది సార్.
ఇదిగో చూడండి సార్. రేయ్, నువ్వేం కంగారు పడకరా. నేను చెప్పాను కదా డెలివరీ వెళ్ళి చేరుతుంది అని. ఇలా చూడు. ఏంటి? పద. సార్ నేను స్టేషన్కి తీసుకురమ్మన్నారు. నేనేం చేశాను? ఒక సామెత ఉంది బబ్లు, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి. ఏ పళ్ళెంలో తిన్నావో అందులోనే ఉమ్మేశావు కదా. నేను నమ్మక ద్రోహిని కాదు సార్, నమ్మకస్తుణ్ణి. నాకు ఎంత డబ్బు ఇచ్చేవాడో అంతకంటే ఎక్కువే అతనికి సంపాదించి పెట్టేవాణ్ణి. ఆ తర్వాతే ఆలోచించాను, నేను కూడా కొంచెం ఎదగాలి కదా. అందుకే సొంతంగా మొదలుపెట్టాను. అంతా బాగా సాగుతూ ఉంది. కానీ విషయం దయాకి తెలిసిపోయింది. బబ్లు, నిన్ను తమ్ముడు అనుకున్నాను, నువ్వు ద్రోహం చేశావే. దీన్ని ద్రోహం అనరు, ఎదుగుదల అంటారు. నేను ఎదగాలి అనుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. దానికోసం దయాకి ద్రోహం చేశావు. దయా స్నేహాన్నే చూశావు. ఇప్పుడు శత్రుత్వాన్ని చూడు. నీ యూనియన్లో ఒక్క వర్కరు చేరడు. దయా తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. నిన్ను చెత్తలో నుంచి తీసి తల మీద